వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ తాలింపు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చిక్కుడుకాయల్ని బాగా కడుక్కొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాణలి పెట్టి దానిలో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ ముక్కలు వేసుకొని 3 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలియబెట్టాలి. పోపు బాగా మగ్గాక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న చిక్కుళ్ళను వేసుకుందాం. చిక్కుడుకాయలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం. చిక్కుడుకాయ బాగా వేగాక దీనిలో తగినన్ని వాటర్ పోసుకోవాలి. చిక్కుడుకాయలు బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉంచుకుందాం. చిక్కుడుకాయ బాగా ఉడికాక వాటర్ కూడా బాగా ఎమిరిపోయాక కొబ్బరి, పప్పులు, సాల్ట్ వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడిని మనం ఇప్పుడు వేసుకుందాం. 2-3 టీ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకుందాం. సో పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. టేస్టీ ఎమ్మి చిక్కుడుకాయ తాలింపు కూర రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ తాలింపు కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.